హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా పెయింటింగ్ వేయాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దానికి మనకు కావాల్సింది మంచి బ్రషెస్ అండ్ క్లీన్ వాటర్ అండ్ ఒక మంచి క్లాత్ వాటర్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి మన పెయింటింగ్లో. ఓకే, అండ్ బ్రష్, స్మూత్గా ఉన్న బ్రష్ని చూస్ చేసుకోండి. ఈరోజైతే నేను మంచి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక ఇమాజినేషన్తో అయితే నేను స్టార్ట్ చేశాను. నేను స్కైని బ్లూ అండ్ వైలెట్ కలర్ యూస్ చేసుకున్నాను. నేను బ్లూకి స్కై బ్లూ అండ్ వైట్ మిక్స్ చేసుకున్నాను. అండ్ ఫర్ పర్పుల్ ఐ యూస్డ్ డార్క్ బ్లూ అండ్ a dark purple color and white color, బికాస్ నాకు అవన్నీ మిక్స్ అవి పర్పుల్ హైలైట్ అవ్వకూడదు, బట్ ద స్కై హైలైట్ అవ్వాలి. సో అది డార్క్గా ఉండకూడదు, బట్ అలానే లైట్గా కూడా ఉండకూడదు. దానికోసమే నేను అలా మిక్స్ చేసుకుని దాంట్లో వైట్ మిక్స్ చేసుకుని షేడింగ్ని కంప్లీట్ చేసుకున్నాను. మెయిన్గా నేను ఇక్కడ వాటర్ కలర్స్ యూస్ చేస్తున్నాను. ఎవరైనా వాటర్ కలర్స్ యూస్ చేస్తే మెయిన్గా మనకి పెయింటింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనం ఎక్కువ వాటర్ని యూస్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అవి వాటర్ కలర్స్ కొంచెం మనకి అంత డార్క్గా ఉండవు. అంటే డార్క్ కలర్స్ అయినా వాటర్ అప్లై చేసి డ్రా చేసినప్పుడు, పెయింట్ చేసినప్పుడు అవి కొంచెం లైట్ అయిపోతాయి. సో అండ్ మనం కాన్వాస్ మీద పెయింట్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, కార్డ్బోర్డ్ డిఫరెంట్ అండ్ పేపర్ డిఫరెంట్. నేనైతే ఇక్కడ పేపర్ యూస్ చేస్తున్నాను. ఎవరైతే పేపర్ మీద పెయింట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వాటర్ యూస్ చేయకండి. ఎవ్రీ టైం మీరు బ్రష్ని క్లీన్ చేసినప్పుడు ఒక క్లాత్ మీద దాన్ని క్లీన్ చేసుకుంటూ స్టార్ట్ చేయండి. అండ్ ఎవ్రీ టైం నేను చాలాసార్లు మంచి పెయింటింగ్ వేద్దామని స్టార్ట్ చేసినప్పుడు వాటర్ వల్ల నాకు చాలా క్లమ్జీ అయిపోవడం ఆ పెయింటింగ్ అవన్నీ నేను చాలా ఎవ్రీ టైం మిస్టేక్ వచ్చేది నాకు. బట్ దిస్ టైమ్ ఐ క్రాక్డ్ ఆల్ ద మిస్టేక్స్. సో ఫస్ట్ వాటర్ అండ్ మీరు చూస్ చేసుకున్న క్లాత్, ఎవ్రీ టైం కలర్ మార్చినప్పుడు క్లాత్ యూస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను ఈ కలర్స్ అన్నీ మిక్స్ చేయడానికి జస్ట్ నార్మల్గా పెయింట్ బ్రష్ని వాటర్లో డిప్ చేసి కొంచెం ఎక్సెస్ వాటర్ని క్లాత్ ద్వారా రిమూవ్ చేసి అండ్ నేను దాన్ని ఆ షేడింగ్ని మిక్స్ చేసుకున్నాను అనమాట, ఆల్ కలర్స్ని. అండ్ ఈ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా లాస్ట్ వరకు చూసేయండి. ఫైనల్ అవుట్పుట్ చూసి వీడియోకి లైక్ చేసుకోండి నచ్చితే, అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక ఇమాజినేషన్ ప్రకారం ఒక రోడ్, ఒక పక్కన ఒక మౌంటైన్, ఇవన్నీ. అండ్ నాకు మెయిన్ అక్కడ హైలైట్ అవ్వాల్సింది రెండు విషయాలు. ఒకటి ఆ ఫామ్ ల్యాండ్, ఇంకొకటి స్కై. బికాస్ నా పెయింటింగ్ నాకు కావాల్సిన ఇమాజినేషన్ ప్రకారం మేజర్ రోల్ని అవే చేస్తున్నాయి కాబట్టి. సో నేను చాలా టైం తీసుకున్నాను నా స్కైని కంప్లీట్ చేసుకోవడానికి. బికాజ్ అది కంప్లీట్గా ఒక లుక్ రావాలి. సో దానికోసం నేను ఆ స్కైకి అండ్ నా ఫామ్కి చాలా టైం తీసుకున్నాను. అండ్ షేడ్ డిఫరెన్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఎవ్రీ షేడ్ని నేను మిక్స్ చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా కలర్స్ని మిక్స్ చేసుకున్నాను. అండ్ స్కైలో అక్కడక్కడ క్లౌడీనెస్ కోసం వైట్తో కొంచెం క్లౌడీగా పెయింట్ చేసుకున్నాను. అండ్ పెయింట్ చేసుకుని నాకు కావాల్సిందంటే పర్ఫెక్ట్ ఫైనల్ లుక్ వచ్చేసి నేను ఏమైతే అనుకున్నానో అది అక్కడ రావడమే. అందులోనూ నేను పేపర్ యూస్ చేస్తున్నాను, అందులోనూ వాటర్ కలర్స్. సో నాకు చాలా టైం తీసుకున్నాను కొంచెం, ఎందుకంటే కేర్ఫుల్గా ఎక్కడ ఒక కలర్ ఇంకో కలర్లోకి కంప్లీట్ మిక్స్ అయిపోవడం, లేదా కంప్లీట్ అవుట్ అవ్వడం, లేదా పేపర్ ఏమన్నా తడికి వల్ల ఏమన్నా అయిపోవడం, లేదా చిరిగిపోవడం, ఇలాంటివి ఏం అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ నా పేపర్కి ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వకుండా నేను కంప్లీట్ చేసుకున్నాను నా పెయింటింగ్. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ like and don't forget to subscribe the channel. Thank you.